హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్డీపీ అకాడమీ. ఆధునిక భారతదేశ చరిత్రకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన ప్రశ్నలను ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. మద్రాస్ నగర నిర్మాత ఎవరు? ఆప్షన్ బి ఫ్రాన్సిస్ డే. మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. బ్రిటిష్ వారు మద్రాసును ఎప్పుడు పొందారు? బ్రిటిష్ వారు మద్రాసును ఎప్పుడు పొందారు? ఆప్షన్ ఏ 1639. మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇచ్చిన విజయనగర రాజు ఎవరు? 1639లో మద్రాస్ ప్రాంతాన్ని ఆంగ్లేయులకు ఇచ్చిన విజయనగర రాజు ఎవరు? ఆప్షన్ సి 3వ వెంకటపతి రాయలు. 3వ వెంకటపతి రాయలు ఏ వంశానికి చెందినవాడు? విజయనగర సామ్రాజ్యాన్ని 4 వంశాలు పరిపాలించినాయి కదా. సంగమ, సాలువ, తులువ, అరవీటి. ఈ 4 వంశాలలో 3వ వెంకటపతి రాయలు ఏ వంశానికి చెందినవాడు? ఆప్షన్ డి అరవీటి వంశానికి చెందినవాడు. ఆంగ్లేయులకు మరియు వెంకటపతి రాయలకు మధ్య వర్తకం నడిపింది ఎవరు? ఆప్షన్ బి దామర్ల సోదరులు. దామర్ల వెంకటాద్రి మరియు దామర్ల అయ్యప్ప అనే సోదరులు ఆంగ్లేయులకు మరియు విజయనగర సామ్రాజ్య రాజు అయిన 3వ వెంకటపతి రాయలకు మధ్య వర్తకం నడిపారు. దామర్ల సోదరులు ఏ ప్రాంతానికి చెందినవారు? ఆప్షన్ సి శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినవారు. దామర్ల సోదరులు ఏ వంశానికి చెందినవారు? ఆప్షన్ ఏ వెలిగోటి వంశానికి చెందినవారు. దామర్ల వెంకటాద్రి మరియు దామర్ల అయ్యప్ప అనే 2 సోదరులు. వీరు వెలుగోటి వంశానికి చెందినవారు. శ్రీకాళహస్తి ప్రాంతానికి చెందినవారు. వీరు 1639లో బ్రిటిష్ వారు మద్రాస్ ప్రాంతాన్ని తీసుకోవడానికి విజయనగర రాజుతో ఒప్పందం చేశారు. ఫ్రాన్సిస్ డే మద్రాసులో నిర్మించిన కోట ఏది? మోస్ట్ ఇంపార్టెంట్. అఫీషియల్గా బ్రిటిష్ వారు ఇండియాలో నిర్మించిన మొట్టమొదటి కోట సెయింట్ డేవిడ్. ఆప్షన్ డి సెయింట్ డేవిడ్. ఎవరి తండ్రి పేరు మీదుగా మద్రాస్ చెన్నపట్టణంగా ప్రసిద్ధి చెందింది? మద్రాసులో బ్రిటిష్ వారు నిర్మించిన కోటను వైట్ సిటీ అనేవారు. ఈ కోట చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని బ్లాక్ సిటీ అనేవారు. ఈ మొత్తం ప్రాంతాన్ని చెన్నపట్టణంగా పిలిచేవారు. దామర్ల సోదరుల తండ్రి అయిన చెన్నప్ప పేరు మీదుగా ఈ మద్రాస్ని చెన్నపట్టణంగా ప్రసిద్ధి చెందింది. బ్రిటిష్ వారి తూర్పు వర్తక స్థావరాలకు మద్రాస్ ఎప్పుడు ప్రధాన కేంద్రంగా ప్రకటించబడింది? 1639లో మద్రాస్ను బ్రిటిష్ వారు తీసుకున్నారు. ఆ తర్వాత 1639 నుంచి కోట నిర్మించడం ప్రారంభించారు. 1641లో తూర్పు వర్తక స్థావరాలకు మద్రాస్ ప్రధాన కేంద్రంగా ప్రకటించబడింది. నెక్స్ట్ క్వశ్చన్. మద్రాస్ ఎప్పుడు ప్రెసిడెన్సీగా ప్రకటించబడింది? మద్రాస్ ఎప్పుడు ప్రెసిడెన్సీగా ప్రకటించబడింది? ఆప్షన్ బి 1684లో మద్రాస్ను ప్రెసిడెన్సీగా ప్రకటించారు. మోస్ట్ ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. మద్రాస్ ఎప్పుడు మున్సిపాలిటీగా ప్రకటించబడింది?
ఓకే, మద్రాస్ ఎప్పుడు మున్సిపాలిటీగా ప్రకటించబడింది అంటే 1688. ఓకే, ప్రెసిడెన్సీగా 1684, మున్సిపాలిటీగా 1688. ఓకే, ఇంపార్టెంట్. భారతదేశంలో మొట్టమొదటి మున్సిపాలిటీ ఏది? ఓకే, మద్రాస్. 1688లో దేశంలోనే మొట్టమొదటి మున్సిపాలిటీగా మద్రాస్ అవతరించింది. కలకత్తా నగర నిర్మాత ఎవరు? ఓకే, మద్రాస్ నగర నిర్మాత ఫ్రాన్సిస్ డే. కలకత్తా నగర నిర్మాత జాబ్ చార్నక్. ఆప్షన్ సి, జాబ్ చార్నక్. బ్రిటిష్ వారు కలకత్తాను ఎప్పుడు పొందారు? ఓకే, తప్పుగా పడింది ఫ్రెండ్స్. బ్రిటిష్ వారు కలకత్తాను ఎప్పుడు పొందారు? ఆప్షన్ డి, 1689. కలకత్తాలో జాబ్ చార్నక్ నిర్మించిన కోట ఏది? ఫోర్ట్ విలియం. ఏ మొఘల్ చక్రవర్తి నుండి బ్రిటిష్ వారు కలకత్తా ప్రాంతాన్ని కొనుగోలు చేశారు? ఓకే, 1689 అంటే ఆ టైంలో మొఘల్ సామ్రాజ్యాన్ని పరిపాలిస్తున్న రాజు ఎవరు అంటే ఔరంగజేబు. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్. కాళీపట్నం, గోవిందాపూర్, సుతానతి అనే ప్రాంతాలను కలిపి నేడు ఏ విధంగా పిలుస్తారు? ఓకే, జాబ్ చార్నక్ ఔరంగజేబు నుండి కాళీపట్నం, గోవిందాపూర్, సుతానతి అనే ప్రాంతాలను కలిపి కలకత్తా నగరంగా అభివృద్ధి చేశాడు. ఇక్కడ ఇతను నిర్మించిన కోట ఫోర్ట్ విలియం. ఏ ఇంగ్లాండ్ రాజు పేరు మీద ఫోర్ట్ విలియం నిర్మించబడింది? ఆప్షన్ సి, విలియం 3. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.